జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ ప్రతి ఒక్కరికి కూడా జై శ్రీరామ్. ఈ ఎలక్షన్స్లో రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కన్ఫ్యూజన్ పడే అవసరం లేదు. ఆర్మూర్లో రాకేష్ అన్న అఖండ మెజారిటీతోని, మన నిజామాబాద్లో ధన్పాల్ సూరన్న సునామీ మెజారిటీ అన్నది కూడా ఈసారి మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో కూడా అరవింద్ అన్న మెజారిటీ ఎవ్వరు ఊహించని విధంగా లక్ష ఓట్ల పై చిలుకులతోని దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ధర్మపురి అరవింద్ అన్న గెలిచిపోతుండు. రిజల్ట్ వచ్చేసరికి చూడండి, ప్రతి ఒక్కరు కూడా 1,00,000 పై చిలుకు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా వీళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం. ప్రతిపక్షాలు మాటలేమో కోటలు దాటుతాయి వాళ్ళవి, పనులేమో జీరో. ఇక్కడ ప్రతి పని చేసింది ఒక దేశ ప్రధాని, భారతదేశ ప్రధాని, ఒక నరేంద్ర మోడీ. ప్రతి నిర్ణయం చేసిన పనులు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. 400 పార్ అనే ఏదైతే నినాదం ఉందో దాన్ని ఖచ్చితంగా మోడీ గారు గెలిచిపోతారు. మళ్ళీ 2024లో 24 ఎలక్షన్లో మనకు వచ్చే రిజల్ట్లో. ఇక నిజామాబాద్ మట్టుకైతే అరవింద్ అన్న 1,00,000 పై చిలుకు మెజారిటీ. సునామీ, ఇది సునామీ. 1,00,000 పై చిలుకు ఓట్లతోనే మీరు గెలుస్తున్న అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్. ఇట్లు భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త గట్టడి భూషణ్, నిజామాబాద్. జై శ్రీరామ్.